ఈరోజు మన కష్టార్జితం మనం అనుభవించాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలు ఎందు నడవగలిగితే ఆ కష్టార్జితం నీవు నీ బిడ్డలు అనుభవిస్తారు. ఆమెన్ చెప్తారు ఒకసారి. ఆమెన్. అదేమాత్రం కూడా అపవాది పట్టుకెళ్ళడానికి అవకాశం లేదు. అపవాది దొంగిలించాలని వాడి ప్రయత్నాలు చేసినా వాడి వల్ల అవదు. ఒకవేళ ఆ కష్టార్జితాన్ని ఏమండి సాతానుడు ఏదో చేయాలి, శత్రువు అపవాది దుష్టుడు ఏమండి ఏదో రకంగా ఆ కష్టార్జితాన్ని ఏమండి నువ్వు అనుభవించకుండా ఏదో చేయాలని వాడి ప్రయత్నాలు చేసినా, మన దేవుని త్రోవలలో యథార్థంగా ఉన్నప్పుడు మన కష్టార్జితం వాడి పట్టుకెళ్ళడం వాడు తరం కాదు. గట్టిగా చప్పలు కొడుతున్న ప్రభులు గణపరచండి. తరము కాదండి. అబ్రహాము కష్టపడ్డాడు. అబ్రహాము యొక్క కష్టార్జితం అబ్రహాము సంతానం అనుభవించింది. ఇస్సాకు కష్టపడ్డాడు. ఎవరైనా కష్టపడితేనే ఫలిస్తారండి. కష్టపడకుండా ఎవరు ఫలించిన వారు బైబిల్లో లేరు, భూమి మీద ఎవరు ఉండరు. అబ్రహాము కష్టపడ్డాడు. ఆ కష్టార్జితం అబ్రహాము అనుభవించాడు. ఆయన ఇంటి దగ్గరంట ఏమండి పూటకి 300 పైనే భోజనం చేస్తారు ఆయన ఇంటికాడ. ఆయన సేవకులు అవ్వచ్చు, పనివారు అవ్వచ్చు, ఆయనకి నమ్మకస్తులు అవ్వచ్చు. 300 పైనే 2 పూటల ఇంటికాడ భోజనం చేస్తున్నారు. అంతమంది భోజనం చేయడానికి అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు? సమృద్ధినిచ్చాడు.